హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. హీరో అయితే నేను మా దోస్తులతో సిఎస్ హీరోయిక్ పుష్ అయితే ఆడుతున్నాను. సిఎస్ మ్యాచ్ మొదలు వస్తుంది ఫ్రెండ్స్, చేసేయండి. ఏ పార్కో తమ్ముడు, ఏంద్రా రే బంటి, అరే కొట్టేసిండ్రా కాపాడుర్రా రే, కాపాడురి. ఇక మా దోస్తు నాకంటే ముందే వేయండి ఫ్రెండ్స్. అయితే నెంబర్ అవుతున్నాడో మా ఫ్రెండ్ వాడు, అయితే ఫ్రెండ్ అయినాడు, బ్రో లాంటి వాడు, బ్రో వాడు. బ్రో ఏంది బ్రో ఎట్లా కొట్టేసిరు, నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఇలేదు బ్రో ఎట్లా కొడతారు. ఫస్ట్ టైం ఏమంటారు, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ గేమ్ ప్లే పెడదాం అనుకున్నాం. ఓహో సోను బ్రో అయితే మస్తు కొడుతుండు, హెడ్ షాట్ అయితే వేసిండు. కథ ముట్టుకోరా తమ్ముడు, అయిపోయాడు, పోతాడు పక్క పోతాడు. నాకు తెలుసు బ్రో ఇడు పోతాడని, ఇట్లా అయిపోయినా బ్రో, నమ్మలేకపోతున్నా బ్రో, వీడు పోయిండు. కథం గిట్ట కొట్టుకోనికి అయితే లేనికైతే సగం సగం కొట్టేసి పోయిండు. బ్రో నేను AN94 తీసి దీన్ని అప్డేట్ కొడతా. ఇప్పుడు చూడు బ్రో ఎట్లా కొడతాను, నేను నమ్మలేకపోతారు ఒక్కొక్కరు. ఎట్లా మనం బూయా కొట్టేసి హీరోయిక్ అయితే పోవాలి ఫ్రెండ్స్. హీరోయిక్ పుష్ అయితే కొడుతున్నాం మనం ఇప్పుడైతే. ఇది 2-3 డేస్ ఉంటుంది హీరోయిక్ పుష్. ఎట్లనా సీజన్ వచ్చింది అంటే 2-3 డేస్. సీజన్ వచ్చి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. సీజన్ వచ్చి చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. సీజన్ వచ్చి 20 రోజులు అయితే అయిపోయింది. చూద్దాం. నా దోస్తు అందరు ఈవో ఉంది, చూద్దాం మన దోస్తు ఆడి మనం కొడతాడా లేదా హెడ్ షాట్స్. మనం గిట్ట ప్రో ప్లేయరే ఫ్రెండ్స్. ఏంటంటే వీడియో స్టార్ట్ అయినా కూడా అర్థం కాక ఎట్లా అయిపోయినా ఫ్రెండ్స్. అరే ఒకటి డౌన్ రా. అరే నాకు పట్టుకోరా. అరే ఇంకోటి వచ్చిండు మన ఫ్రెండ్స్ ఇట. నూపుగాడా లేదు, మన ఫ్రెండ్స్ నూపుగాడు అయితే కాదు, మన ఫ్రెండ్ నూపుగాడు కాదు. పట్టుకోరా పట్టుకోండి మన దోస్తాడు పట్టుకోండి. మనం అయితే మెడికేట్ యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్. ఏమో ఫ్రెండ్స్ ఎనిమిది ఏడు నుంచి వస్తుండో తెలుస్తలేదు. ఓ మై గాడ్, అటు సైడ్ ఉన్నాడట. మన 1 కిల్ అయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే. అప్ డౌన్ చేస్తే మెడికేట్ జల్దీ యూజ్ అవుతుంది అంట. డేట్కి వెళ్తాను కొట్టింటాడు మన దోస్తానికి, షేక్ అవుతాడు. నేను ఇప్పుడు ఆనుకోసమే అనుకో, నేను గిట్ట పోతాను, నాకు తెలుసు నేను పోను ఆనుకోసం. నేను వేరే లూజ్ చేసుకుంటా పోయి. అరే వెనకాల థామ్సన్ ఉండేరా. దోస్తాడు అయితే గుర్తెట్టుకుంటా అంటాడు. గుర్తెట్టుకుంటే మంచిదే, చెడ్డదేం లేదు. థామ్సన్ మంచిగా ఏం లేదు ఫ్రెండ్స్. మనం స్కేట్ బోర్డ్ ఒకటి లేపాలి, లేకపోతే కష్టం. స్కేట్ బోర్డ్ చాలా మంచి యూజ్ అవుతుంది. లేదు బ్రో, నా దగ్గరనే వెస్ట్ L3 ఉంది బ్రో. AN94 ఇంకా థామ్సన్ తీసుకోండు, రెండింటికి ఈవోలు ఉన్నాయి. అంటే డేంజర్ ప్లేయరే ఉన్నాడు మన ఫ్రెండ్ అయితే. వాయమ్మో ఓర్నాయనో, పుంజు డైలాగ్ కాపీ కింద వచ్చింది ఫ్రెండ్స్. నేను కింద చూసిన ఎనిమిది చూసిన. పట్టుకోరా అరే. నువ్వు ఏడి పారిపోతారా తమ్ముడు, ఏంద్రా నువ్వు ఇక్కడ పారిపోతావు నువ్వు, నాకు అర్థమవుతుంది. ఎట్లిచ్చిన స్ట్రోక్. వీడియో MP53 దొరికింది ఫ్రెండ్స్. నాకైతే రష్ కొట్టేదా మేము. ఓ బ్రో వీడు నేను ఏమంటారు ప్యాకప్ కొట్టుకున్నాం మస్తు హైలైట్గా ప్యాకప్ కొట్టుకున్నాం ఫ్రెండ్స్. నేను ఇంకా ఎనిమిది ఆడు ఆయనకి మొత్తం MP5తో రెడ్డే పడ్డది బ్రో. నేనే నమ్మలేకపోయాను. ఏంది బ్రో ఇంత ప్రో ఎప్పుడైనా అనుకుంటున్నాను, నేనే షాక్ అయిపోయాను. మన అకౌంట్ జర నూబ్ అకౌంట్ ఫ్రెండ్స్, ఏమనుకోకూడదు. మన దోస్తు అకౌంట్ అయితే ప్రో అకౌంటే. చూడవచ్చు మీరు, ఇంత మంచిగా ఉంది అకౌంట్. ఫిస్ట్ స్కిన్ గిట్ ఉంది బ్రో మా దోస్తు అందరూ. మనం ఎనిమిస్ కాడికి అయితే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎనిమిది ఆడు దొరికినమ్మడే పటాపట్ వేయాలి. తమ్ముడు పోతా అనుకున్నావా బేటే, ఎన్నుంచో కొట్టిండ్రా నన్ను, దూరంకించి కొట్టిండు. దూరంకించి కొడుతుండు బ్రో కొంచెం పోయేటోని. మన దోస్తాడు నువ్వాడు చెప్పినా అమ్మలే. ఎవడరా లేపింది కిల్లు,
రే 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 ఎందుకు రాను బచ్చి అసలు ఎవడు రా దీపినప్పుడు నమ్మలేకపోతున్నాం ఫ్రెండ్స్. కిల్చోర్లు అయితే నేను అయితే అన్ని ఫ్రెండ్స్ మంచి గన్ అయితే తీసుకున్నాం. ఒక్క నిమిషం. ప్యాసిల్ బాగుంటుందా? ఆమ్ బాగుంటుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఆమ్ బెస్ట్ స్కిన్ ఫ్రెండ్స్ సార్ నా ప్రకారం. బెస్ట్ గన్ ఐ మీన్. గ్రైండ్ వేస్తాను నేను ఎంబడే పోయినమ్మడే ఫస్ట్. ఎనిమిది అయితే షేక్ అవుతాడు. పోయినమ్మడే గ్రైండ్ వేయాలి. రష్ చలో 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 చలో. ఆగేదేలే తగ్గేదేలే. లోడ్ చేయి లోడ్ చేయి లోడ్ చేయి లోడ్ చేయి లోడ్ చేయి. చలో వేసేసి అంతే. బ్రో ఏం టాలెంటెడ్ బ్రో ఇడు. మన తమ్ముడు మన దోస్తాన్ని హేజ్ మాట చూద్దామా? నేను కొట్టేసి డౌన్ అవుతున్నాడు. ఇవేవిచ్చుకోరా అసలు బుయ్య అయినా వాటి ఇవేవిస్తలేడు. చలో ఇంకో మ్యాచ్ అయితే బుయ్య కొట్టాలి ఫ్రెండ్స్. వీడియో రికార్డ్ అవుతుంది అంటే ఇంకో మ్యాచ్ బుయ్య కొట్టినాం అనుకో. మన బ్రో అయితే డైమండ్ 5 అంట. మనం హీరోయికి అయితే కొట్టాలి ఫ్రెండ్స్. హీరో ఎట్లనా చూద్దాం. మనది ఏడబ్ల్యూఎం బ్రో. ఏడబ్ల్యూఎం స్కిన్ వచ్చింది. ఒక్క నిమిషం ఎక్కి పోడతా. ఇప్పుడు స్టార్ట్ కొట్టాలి. ఈవో M4A1 అవుతుంది ఫ్రెండ్స్ మన దగ్గర. ఈవో M4A1 మన దగ్గర ఒక ఈవో ఉంది. అండ్ అది మీకు చూపిస్తా ఎట్లుంటుంది అనేది. నాకు దొరికితే నేను ఎట్లా వాడతారో చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తం హెడ్డే వాడతా. అంటే హెడ్డే కొడతా ఫ్రెండ్స్ ఎక్కువ మాటకి. ఒక్క నిమిషం మా ఫ్రెండ్స్. నేను డబల్ చేసిపితో బాగా ఆడతా కాబట్టి డబల్ చేసి తీసుకొని మీకు నా గేమ్ ప్లే చూపిస్తా. బ్రో అందరు షాక్ అయిపోతారు. హేజ్ అయితే కొడదాం ఫస్ట్ రౌండ్. హేజ్ కొడితే మాత్రం అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయాలి ఛానల్ని. వస్తుడు బా ఇంత స్పీడ్ వచ్చిండు. అరే దోస్తాడు కిల్చర్ లేపిండు. ఇదే కదా బ్రో. హేజ్ కొడదాం అనుకున్నాను. డబల్ టేక్ డౌనే పడ్డది. ఏం చేస్తాం. అయినా మన దోస్తాడే ఏమంటారు MVP వచ్చింది. లైక్ అయితే గుడ్ జాబ్ ఇచ్చి. మనము M590తో మంచిగా ఆడతాం. దాంతో ఆడి చూపిస్తాం. ఓరియన్ పెట్టుకొస్తే ఇంకా సెట్ ఉంటుండే బ్రో. కానీ ఏం లాభం. ఓరియన్కి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉన్నాయంటే ఉండింటాయి. బట్ ఓకే పర్లేదులే. నెక్స్ట్ మ్యాచ్ ఓరియన్ పెట్టుకొస్తా. లేకపోతే వీడియోలు ఎంజాయ్ అవుతా అంటే నెక్స్ట్ మ్యాచ్కి కూడా అయిపోతా. 0-4 విన్ అయినాం అనుకో. 0-4 విన్ అయ్యేసి వీడియో ఆపేస్తా. చూడు ఫ్రెండ్స్ ఏం చేస్తాను. ఓ మా తమ్ముడు సర్ప్రైజ్ ఇస్తుండు. ఇట్లా మనం రష్ వాళ్ళు జరుగు. ఇట్లా ఓపెన్లో అయినా కొట్టేస్తారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ నుంచి పోదాలి చెప్పు. లాభం లేదు. వాడు అంత దూరంలో ఉన్నాడు. రే నువ్వుగా ఆడరాడు. వెనకకించి వచ్చి టచ్ కొట్టొస్తుంది. 2 నెంబర్ బాట అంట ఫ్రెండ్స్. ఇగో ఇడు రివైవ్ ఇచ్చుకొని వెనకకించి డెజర్ట్ స్పామ్ కొడుతుంది. నువ్వు ఆడి ఎక్సైట్. అరే ఎక్సైట్ కానీ అయితే వదిలిపెట్టరా. 3 నెంబర్ నువ్వు హే ఓడరాడు. అరే చూస్తేనేమో ప్యాంట్ వేసిండు. డేంజర్ ప్యాంట్ వేసిండు. డేంజర్ షర్ట్ వేసిండు. వదిలేరా నువ్వు. గేమ్ గేమ్ మానేరా. బూయా స్ట్రీక్ పెట్టుకొని ఇట గెలవలేకపోతాం ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇది. ఏం కానీ తీస్తే బెస్ట్ కమెంట్లో చెప్పుర్రి. ఈ గన్నే బెస్ట్ అనుకుంటా. ఇంక ఇది సైలెన్సర్ ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ మ్యాచ్ ఏం చేస్తా అంటే ఓరియన్ పెట్టుకొస్తా. బెస్ట్ ఓరియన్ పెట్టుకొస్తే మస్తు యూజ్ అవుతుంది.
మన టీమ్మేట్స్ అందరు బాటగాళ్ళు, నేను తప్ప. ఒకగాడు ఎక్కుతుండు, ఎత్తులు కొండెక్తుండు పట్టుకో అమ్మ తమ్ముడు సంతోష్ కొండెక్తుండు ఎడుకో. రే ఎక్కడ రావాడు? రే వద్దురా, మోసం రా. అరే ఇడు హుకాంగ్ వద్దురా. హుకాంగ్ కోపం వస్తుంది. చూడు ఇడు ఎట్లా కొట్టిండు, చూడు దొంగ ఆడిడు. హుకాంగ్ పెట్టిండు, చీటింగ్ ఆడిండు మొత్తం. దొంగ హుకాంగ్ పెట్టి కొడుతాడు. అయిపోయి పో, ఆడు దాచుకొని కొట్టేటోడు. ఆన్నేం కొడతారు మీరు. వీడు ఇంకోటి పోతాడు, ఇంకోటి పోతాడు. కొట్టనీకి వస్తలేదు దీనికి. వీడు నెంబర్ 3 అయితే నువ్వు కాదు ఫ్రెండ్స్. పోయిండు నెంబర్ 3 పోతాడు, పక్క పోతాడు, గ్యారంటీ ఇస్తాను నేను. వచ్చిండు ఎనిమిది వచ్చిండు కొటేషన్. నెంబర్ 3 హెడ్ షాట్ కొడుతున్నాను. ఇంక హెడ్ షాట్ ఎప్పుడు అంటే వచ్చాను, నేనే షాక్ అవుతున్నాను ఫ్రెండ్స్. బ్రో నేను మంచి గన్ లేపుతా, ఇట్లా ఏ గన్ పట్టుకుంటే మంచి కిల్స్ వస్తాయి. ఎప్పుడు ఏడబ్ల్యూఎం అయితే వాడమ్మా. ఇప్పుడు గన్ను పెట్టిండు. రే నువ్వు గన్ను ఎత్తిండ్రా. రే గన్ను ఇప్పిర్రా ప్లీజ్ రా. రేపు వెస్ట్ ఇప్పిరా రే తమ్ముడు. వెస్ట్ ఇప్పిరా. తమ్ముడు అయితే వెస్ట్ ఇప్పించిండు. అరే నాకు స్కేట్ బోర్డ్ ఇప్పలేదు ఒక్కడు. అయిపోయాయి. స్కేట్ బోర్డ్ లేకపోతే ఆ జీవితం అంతే, మెల్లగా పోవాలి. మనం పోయేసరికి ఎనిమిది అందరూ పోతారు, లేకపోతే మన దోస్తులు అందరన్నా పోతారు. ఇప్పుడు నేను ఇట్లా ఉరికినా అనుకో, సీరియస్ పక్కా వేస్తాడు అన్న. చూడు $150 అని. బ్రో వెనకకించి మాత్రం రాకు బ్రో ప్లీజ్. ఏమన్నా వేసుకోని వెనకకించి రాకు బ్రో. ఎనిమిదానికి చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా, ఇంటిమేషన్ ఇస్తున్నా. చీటింగ్ కొట్టారు. అరే తమ్ముడు చెత్త మీద కూర్చుండ్రా. ఏం వేసిండ్రా తమ్ముడు. ఇడైతే చెత్త మీద కూర్చుని నేను చూస్తూనే లేనా, చెత్త మీద కూర్చున్నాను. అరే అందరు చెత్త మీద కూర్చుర్రా. అరే సంతోష్ ఇడు. అరే ఇడ పోద్దని గిట్ట తెలియదు ఇంకైతే. పోయిండు ఇడు పక్క పోతాడు ఇడు, గ్యారంటీగా. ఇంకంత సీనే లేదు. జోన్ వచ్చింది అనుకున్నా, ఇంకా రాలేదా? ఇంకిద్దరు మిగిలిరు ఫ్రెండ్స్. వీడు ఆల్రెడీ ఇద్దరిని కొట్టినట్టుండు. వీడు చూడడానికి నువ్వు కానీ లెక్క, అంటే ఈ మూమెంట్ నువ్వు కానీ లెక్క ఉంది, కానీ హెడ్ షాట్ బాగానే కొడుతుంది. అరే పక్కలు వచ్చింది. పోయిండు వెనకాల వచ్చిండ్రా. అరే ఏంటి తెలుస్తలేదురా, నువ్వు కానికి ముంచిండ్రా. వీడు అయిపోయి పోయిండు. ఎట్లా అయిపోయినా ఇంటికి గ్లూ తప్ప ఏం చేయలేం ఫ్రెండ్స్. ఇట్లాంటి వాళ్ళని లాభమైంది ఫ్రెండ్స్, ఇలా పట్టుకొచ్చి. స్కేట్ బోర్డ్ పక్కా తీసుకోవాలి. ఏ గన్ బ్రో ఇప్పుడైతే కట్టాతో కొట్టేస్తా బ్రో అందరినీ. ఏమన్నా రష్ కొడతా, కట్టాతో వేసేస్తా. ఓగో రే వద్దురా, వెనకలకి ఏం చేసిండు. రే వద్దురా, మీరు ఎందుకు వస్తారా? బంద్ చేయి ఫ్రెండ్స్, గేమ్ బంద్ చేయరు. ఏం ఆడతాం,
లాభం లేదు ఇట్లాంటి నువ్వులతో ఆడి లోపలికేం చేస్తాడు చూడు ఇన్ని ఈడ వేసి నేను లోపల నుంచి వేస్తాడు నువ్వు ఎటన్నా పో అని నిన్ను వేస్తాడు ఆడు దాచుకొని ఉంటాడు అడిగి వేయించుకుంటాడు ఆ ఎక్సైట్మెంట్ ఆడే ఈడు నువ్వు ఆడిడు ఇటు పోనే ఓడిగా పోతాడంటావా ఈడు అరే హెడ్ చూపిస్తుంది వీడు నువ్వు బాగానే కొట్టి బ్రో అయితే గివ్ అప్ కొట్టేసిండట ఏంది బ్రో ఇట్లయితే రే ఇప్పిర్రా ప్లీజ్ రా ఇప్పుడు కానీ ఇప్పిర్రా రే రే ఇప్పియండ్రా రే 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 ఇది ఇప్పియండ్రా రే ఇది ఇప్పియండ్రా రే నెంబర్ 3 అయితే బాగానే ఇప్పిస్తుండు ఇంకోటి ఓ బాగానే ఇప్పిస్తుండ అంటే మస్తు ఎక్కువనే ఇప్పించేసి ఇంకోటి ఓ నెంబర్ 3 అరే నాకు తెలుసురా ఇటు నుంచి వస్తాను నేను ఎట్లా చేసిరా ఫ్రెండ్స్ ఇడు వస్తా అరే ఇడు ఆఫ్లేనా అవు బ్రో నేను కొడతా బ్రో నా వీడియో బ్రో ఓ బ్రో వెళ్ళిపోయాడు అయిపోయారు వీడియో అంతే రే కొట్టుర్రా రే బ్యాకప్ ఉండండి ఎవడన్నా నేను వెళ్ళిపోతా ఫ్రెండ్స్ నేను నాకు కొట్టినకి ఏడు వస్తలేదు ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఎట్లన్నా బూయ అయితే అయిపోతుంది మన దోస్తు వాళ్ళు కొట్టేస్తారు అండ్ నచ్చినట్టయితే నచ్చదు ఎవరికి అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అయినా ఇక ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ బై